రారండోయ్ వేడుక చూద్దాంలో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో ఒక టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, వీళ్ళేమో సింగిల్స్ గొప్ప అంటారు, వీళ్ళేమో కపుల్స్ గొప్ప అంటారు. అసలు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తే మా ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో తెలుసా మీకు? ఈ సాంగ్ విని తెలుసుకోండి. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. అడిగిన సమయంలో తను అలవోగదనను మోయాలి, సొగసుని పొగడమే తన కలవాటైపోవాలి, పనులని పంచుకొని మనసుంటే ఇంకేం కావాలి, అలగని తెలుసుకుని అందంగా బతిమాలాలి, కోరికేదైనా గాని తీర్చి తీరాలని, అతన్నే 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 చూడడానికి వయస్సే తపిస్తూ ఉంటుంది, అప్పుడింక వాడు నన్ను చేరుతాడే. ఆరడుగులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎలాగో మీ ఎక్స్పెక్టేషన్స్ కి మేము మ్యాచ్ అయితే అవ్వము. సో మాకు మా బాయ్స్ కి పెళ్లికి ముందు ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పాలా నేను? పెళ్లికి ముందా? సంబంధాలు చేసేటప్పుడు చూద్దామా? చూద్దాం. ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, మెడకేమో డోలా రవణమ్మ. చికను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, సాలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పనిచేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెత్తుకోలేదు మింగమెత్తుకోలేదు మింగమెత్తుకోలేదు, సంపెంగ నూనె రవణమ్మ. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుందాం, నిజంగా ఇట్లాంటి కష్టాలు ఉంటాయా? నాకేం తెలుస్తుంది పెళ్లి ముందు కష్టాలు? పెళ్లి అవ్వకుండా ఉండడానికి ఇవే నా రీజన్స్? ఐ డోంట్ నో. హీ డజంట్ నో. అబ్బాయికి పెళ్లి ఎందుకు అవ్వలేదు నాకేం తెలుసు. ఈ మధ్యన అబ్బాయిలు పెళ్లి వద్దు అని అంటున్నారు. దానికి ముఖ్యమైన రీజన్ ఎందుకంత భయపడుతున్నారు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా చాలా ధైర్యం కావాలి. బృద్ధు గారు చెప్తారు సార్, ఎందుకు సార్ భయపడుతున్నారు? ఆల్ రైట్, సో ఇప్పుడు అర్థమైంది, అన్ని తెలుసుకొని కూడా తెలియకుండా ఉండాలంటే ఇలా ఉండాలి. కంటిన్యూ. సరే, మరి అంటే అబ్బాయిలకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం అంటారు, కానీ ఒక్క అందమైన అమ్మాయి వాళ్ళ జీవితంలోకి వస్తే ఎంత మంచి మంచి పాటలు పాడతారో తెలుసా? పాటల వరకే అమ్మ, పాటలే పాడతారు. ఒక సాంగ్ నేను నీకోసం అందరికీ వినిపిస్తా. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో, పిచ్చి రాతలైన కవితలోనులే, ప్రేమకిప్పుడు మనసులోన భేదముండదే, ఎంగిలైన అమృతమ్ములే, బొండు మల్లి ఒక్క రూపాయి, నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు, పీచు మిఠాయి అర్ధ రూపాయి, నువ్వు కొరికి ఇస్తే దాని విలువ 1,00,000 రూపాయలు.
అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేనే. అందమైన ప్రేమరాణి లేత బొగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేనే. చెమట నీరే మంచి గంధం ఊర చూపే మోక్ష మార్గం. వయసుల సంగీతమే భూమికి భూపాలమే. వయసుల సంగీతమే భూమికి భూపాలమే. సో సుమంత్ గారు, మీ టీనేజ్ డేస్ లో ఎవరైనా అమ్మాయి కోసం ఏమైనా పాటలు ఏమైనా ఊహించుకున్నారు? ఒకవేళ ఊహించుకుని ఉంటే ఆ పాట ఏంటి? మీ ఫేవరెట్ పాట? మిక్స్ టేప్ చేశాను. మిక్స్ టేప్ చేశారా? చేశాను. కొంచెం డీటెయిల్ వెళ్దాం. గుర్తుందా టీడీకే క్యాసెట్లు అన్ని ఉండే అప్పుడు, మ్యాక్సెల్ క్యాసెట్లు అన్ని. దాంట్లో ఐ రికార్డెడ్ మిక్స్ టేప్ ఫర్ మై దెన్ గర్ల్ ఫ్రెండ్. ఒక 2 పాటలు అందులో నుంచి మాకు చెప్తారా? చెప్పాను కాబట్టి ఇప్పుడు షీ వాజ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్. అమెరికా గర్ల్ అయినా లేదా అమలాపురం గర్ల్ అయినా సరే, కానీ ఒక్కసారి సింగిల్ గా ఉందామని ఫిక్స్ అయితే ఎవరి మాట వినము. అమ్మాయిల మాటలైతే అస్సలకే వినము. అమెరికా గలైనా అత్తిలి గలైనా యూరోప్ గలైనా యానం గలైనా చైనా కెనియా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గలైనా కొత్త లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్. అలా దిక్కకు మనమే స్టఫ్, దానికి నేనే ప్రూఫ్. కొత్త లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్. అలా దిక్కకు మనమే స్టఫ్, దానికి నేనే ప్రూఫ్. అమ్మాయిలంతా ఏంజల్స్ అంటూ అప్పటి కవులే వర్ణించారే. ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పారేస్తారే. ఫేస్బుక్లో వాట్సాప్లో పీకల్లోతులో మునుగుంటారు. పక్కన మనమే ఏమైపోని మాకేం పట్టదు పొమ్మంటారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాలోనే బాస్. సో మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెంపరరీ డేస్. మగాడు మటాష్ కొత్త లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్. అలా దిక్కకు మనమే స్టఫ్, దానికి నేనే ప్రూఫ్. ఒక అబ్బాయికి పడని అమ్మాయి ఉంటదేమో గానీ ఒక అమ్మాయికి పడని అబ్బాయి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? జనరల్ గా ఒక అమ్మాయికి పడిన అబ్బాయి లేకపోతే అబ్బాయికి పడని అమ్మాయిలు ఉంటారు, Okay. కానీ అమ్మాయికి పడని అబ్బాయి అంటూ ఉంటారా అని. మీ దృష్టిలో మేమంతా మీకు ఎలా కనిపిస్తున్నామో మాకు ఇప్పుడు అయింది. మెరిసేటి పువ్వా సిరిమువా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేలో నీ గుండెపై నన్ను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా. పూలకై నువ్వు ఒడి పట్టుకోరా, వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా. మదనా 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 నా సందిట్లో ముంగిట్లో గుప్పెట్లో ఉండర శృంగార వీరా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా పదమున చేరగ నీకొక అనుమతినిచ్చా. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా, నా
మోక్షము నీకే కదా నింగే వంగి నిలచినదే వేడగరా మెరిసేటి పువ్వ సిరిమువ్వ పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మా గెస్ట్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. సుమంత్ గారు, వెరీ గుడ్ థరలీ ఎంజాయ్డ్. అండ్ మధ్య మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా వి ఆల్సో ఎంజాయ్డ్. మెరిసేటి పువ్వ సిరిము అవసరాల శ్రీనివాస్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? బ్యూటిఫుల్ అండి, అంటే వెరీ నైస్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్, అంటే నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. Thank you. అండ్ పాడుతూ పాడుతూ మీ అభినయం కూడా చాలా నచ్చింది. నా తోడు రావా నా పండు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడు దాకా డాన్స్ రిహార్సల్ చేశాను, ఎవరితో? నేను ఒక్కనే చేశా, కానీ ఇప్పుడు అమ్మాయితో చేయాలనిపిస్తుంది నాకు. నీకు ఎప్పుడు ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటది. ఈ అమ్మాయిని చూసి నాకు చిన్న చిన్న ఫీలింగ్స్ కలిగినాయి. ఆమె పేరు తెలుసా? ఫస్ట్ కరెక్ట్ గా పేరు చెప్పకపోతే మిరపకాయలు. అమ్మాయి పేరు రంభా. ఈమె పేరు ఊర్వశి. నాకు రాదండి డాన్స్, మీతోని అసలు రాదు. మీరు డాన్స్ చేయకండి, నేనే డాన్స్ చేయిస్తాను మీతోని. మీరు చేసేయండి, నేను చూసాను మీకు. దిస్ ఈజ్ అవుట్ రైట్ రిజెక్షన్ చింతపండు. ఐ ఫీల్ సారీ ఫర్ మీ అండి. ఏమడిగారు మీరు? అమ్మాయి పేరేంటబ్బా ఫస్ట్ అది చెప్పు. వైష్ణవి గారిని పేరు మీరు గెస్ట్ గా పిలిచి మీకే పేరు తెలియపోతే నేనే. అమ్మ మీ పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. నిహా, మీ పేరు నిహా. నిహా గారు, కెన్ యూ ప్లీజ్ డాన్స్ విత్ మీ? షూర్ అండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దానింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. శ్రీనివాస్ అన్న ఇదిగో పండు గారు నేమ్ గెస్ట్ చేశారు, ఛాన్స్ కొట్టారు. నన్ను ఏం గెస్ట్ చేయమంటారు చెప్పండి? సరే సార్ ఇంటి పేరు గెస్ట్ చేస్తాను నేను, అవసరాలా? అవకాశం ఇస్తారా? తేజ మనకి డాన్స్ కాదు, హాయిగా నీ ఫుడ్ షోకి వచ్చి నేను హాయిగా భోజనం చేస్తాను కదా, నా చేత ఎందుకు ఇలాంటి పనులు? ఎప్పుడు అలాగే చేస్తారు. మీరు డాన్స్ చేయడం చూడాలని నా కోరిక. నాతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి అవసరాలు గారితో ఒక్కసారి స్టెప్ వేయమని. అమ్మగారు నాతో ఈ విషయం చెప్పలేదండి. మాకు అవసరం ఇప్పుడు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు నువ్వు డాన్స్ చేస్తావు తెలుసా? గోపురం చుట్టూరు ప్రదర్శన తిరుగుతారు కదా. Big round of applause for Avasrala Srinivas garu for being such an amazing sport. Sumant garu, ఇద్దరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. performer of the day goes to. మీరేమో తింటారనుకున్నాను, ఆయనేమో రాస్తారనుకున్నారు. ఇద్దరు కలిపి దుమ్ము దులిపారు డాన్సింగ్ లో. So the winners are బోత్. కాదు, నాకు తేజతో డాన్స్ చేసిన తర్వాత నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. all right. Thank you once again. Thank you so Thank much you. Vaishnavi and Satvik. Thank థ్యాంక్ you. యూ.